హాయ్, నేను డాక్టర్ రాగిని జాతాపట్ల నుంచి మాట్లాడుతున్నా. పిఆర్పి అనే దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకున్నాం ఈ వీడియోలో. సో పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఎవరెవరికి అవసరం పడుతుంది, దీని అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో పిఆర్పి ఓన్ బ్లడ్ తో చేస్తామని, పేషెంట్ వాళ్ళ ఓన్ బ్లడ్ కొని పిఆర్పిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అంటే ప్లేట్లెట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అది ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ లో ఏంటి అంటే వాళ్ళ బ్లడ్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేస్తాం. సెంట్రిఫ్యూజన్ లో చాలా రకాల బ్లడ్ సెల్స్ ఒక్కొక్క లేయర్ లో సపరేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక్క లేయర్ దగ్గర ప్లేట్లెట్స్ ఉంటాయి, అవి మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. సో ఈ రిజల్టెంట్ సెగ్రిగేటెడ్ ప్లేట్లెట్స్ ఏవైతే వస్తాయో మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ మనం ఇంప్లాంట్ చేస్తాం అనమాట. సో ఫర్టిలిటీకి సంబంధించింది 2 ఇంపార్టెంట్ థింగ్స్ మీకు అందరికి తెలిసిందే, ఎగ్స్ ఇంకా ఎండోమెట్రియం. ఎగ్స్ ఏంటి, ఎగ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఒక ఎగ్ క్వాలిటీ కూడా కొద్ది వరకు పిఆర్పి హెల్ప్ చేస్తుంది, కానీ మొత్తం కాదు. వీళ్ళకి ఏం చేస్తామంటే ఈ పిఆర్పి అండర్ సెడేషన్, వాళ్ళ పేషెంట్ కి సెడేషన్ ఇచ్చేసి ఒక నీడిల్ పికప్ చేసే దానిలాగానే ఒక నీడిల్ త్రూ పిఆర్పి అనేది ఆ ఓవరీస్ లోకి ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో దీని తర్వాత మేడం ఇప్పుడు మనం ఎన్ని మంత్స్ వెయిట్ చేయాలి, దీని రిజల్ట్స్ 100%, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో పిఆర్పి రిజల్ట్స్ 100% అయితే కాదు, ఇది మనం తెలుసుకోవాలి. ఇట్స్ అ ట్రయల్ పర్పస్ మాత్రమే, ఇంకా ట్రయల్స్ లోనే ఉంది. దీని రిజల్ట్స్ ఇంకా చాలా అవసరం ఉంది మనం దాని ఫైనల్ రిజల్ట్స్ తెలుసుకోవడానికి. సెకండ్ థింగ్, ఇది పెయిన్ఫుల్ పెయిన్లెస్ అంటే డోంట్ వరీ, ఇది అండర్ సెడేషన్ అవుతుంది కాబట్టి దేర్ ఇస్ నో మచ్ పెయిన్. థర్డ్, దీని రిజల్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి మనకి, అది కూడా నార్మల్ గా ఒక ఎగ్ నంబర్స్ ఈ ఓవరీస్ కంపేయాలి అంటే 3 to 4 months పడుతుంది. సో పిఆర్పి రిజల్ట్స్ కూడా విత్ సర్టన్ అదర్ మెడికేషన్, అంటే మనం ముందే డిస్కస్ చేసినట్టు కోక్యూ డిహెచ్ఈఏతో పాటు ఈ పిఆర్పి చేసుకొని 3-4 months తర్వాత మనం ఎవ్రీ మంత్ ఫాలో అప్ అయి చూస్తున్నప్పుడు కొద్ది వరకు ప్లేట్లెట్స్ ఎఫెక్ట్ వల్ల ఎగ్ నంబర్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం పిఆర్పి తర్వాత మేము న్యాచురల్ గా ట్రై చేయాలా చేయొద్దా, అట్లా ఏమీ లేదు. ఆల్ సెడ్ అండ్ డన్ మనము ఒక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం, ఇది వేసుకున్నాక అబ్స్టినెన్స్ ఏమీ అవసరం లేదు, న్యాచురల్ గా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ అ న్యాచురల్ ఇంటర్కోర్స్ ఎనీ టైం. థర్డ్, పిఆర్పి ఇంకా ఎక్కడ యూస్ చేస్తున్నాం ఇన్ఫర్టిలిటీలో అంటే ఎండోమెట్రియం. మనం ఎవరెవరికి అవసరం, పెయిన్ ఉంటుందా, సో ఇది కూడా 2 methods అనమాట. హిస్ట్రోస్కోపీ త్రూ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇన్స్టలేషన్ ఐఓఐ లాగా చేసుకోవచ్చు. ఐఓఐ లాగా పెట్టేది మనకి ఏ రకంగా పెయిన్ ఉండదు, దాని రిజల్ట్స్ కూడా మనకి యూజువల్ గా అదే సైకిల్లో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది కూడా మనము ట్రాన్స్ఫర్ అయ్యే సైకిల్లో చేస్తే చాలా వరకు ప్రెగ్నెన్సీస్ కూడా వచ్చాయి అనమాట, ట్రాన్స్ఫర్ సైకిల్లో మనం పిఆర్పి చేసినట్లయితే. ఇంకో రకం ఏంటి అంటే ఇంకా అట్లా రిజల్ట్స్ లేదంటే హిస్ట్రోస్కోపీ ఇది కూడా నీడిల్ త్రూనే మనము ఎండోమెట్రియల్ లోపల భాగంలో పెడతాం. సో గ్రోత్ ఆఫ్ ది ఎండోమెట్రియం వచ్చేది లోవర్ లేయర్స్ తో అనమాట. ఆ లోవర్ లేయర్స్ ని మనం పిఆర్పితో ఎన్రిచ్ చేసినట్లయితే అది వచ్చేది కూడా బెటర్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది కూడా పెయిన్లెస్ ప్రొసీజరే, హిస్ట్రోస్కోపీ త్రూ చేస్తున్నాం కాబట్టి అది కొంచెం సెడేషన్ తోటే ఉంటుంది అండ్ వెంటనే రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ హిస్ట్రోస్కోపీ పిఆర్పి త్రూ. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.